Good afternoon and welcome to Good Health. Pigmentation, unwanted hair, pimples, uneven skin tone ఇలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అలాగే వెయిట్ లాస్, గ్రే హెయిర్కి ఎలాంటి సొల్యూషన్ ఉంది, బ్యూటీ కోర్సెస్ వల్ల ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయో మనకు చెప్పడానికి మనతో పాటు అనూజ్ డైరెక్టర్ అనురాధ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో అమ్మా. సో ముందుగా కొంతమందికి ఏంటంటే యాక్సిడెంట్ వల్ల కొన్ని మార్క్స్ ఉండిపోతాయి, లేకపోతే పింపుల్స్ గిల్లుకోవడం వల్ల పర్మనెంట్గా మార్క్స్ ఉండిపోతాయి కదా, ఇంకొంతమందికి మచ్చలు. సో ఇలాంటి వాటికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అండ్ ఒకసారి ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ కంప్లీట్గా మచ్చలు పోయే ఛాన్సెస్ ఉన్నాయి, లేకపోతే చిన్న మార్క్స్ మళ్ళీ ఉంటాయా? ఇలాంటి సర్వీసెస్కి మంచి అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్కి మంచి సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయమ్మా. ఇంతకుముందు అయితే మీకు కంప్లీట్గా అంటే మినిమైజ్ చేయడమే సాధ్యమయ్యేది. ఇప్పుడు ఆల్మోస్ట్ మ్యాక్సిమం 90% అని చెప్పొచ్చు మేము. కంప్లీట్గా కూడా కొన్ని కేసెస్లో కంప్లీట్గా కూడా పోవచ్చు. ఇది స్కార్స్ కానివ్వండి, యాక్సిడెంట్ మార్క్స్, స్కార్స్ అంటే మనకి మిజిల్స్ రావడం వల్ల పడే స్కార్స్, పింపుల్ స్కార్స్ అన్నిటినీ కూడా తగ్గించవచ్చు. అయితే డెప్త్ని బట్టి నెంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఎలా పడతాయి అనేది చెప్పడం జరుగుతుంది. దీంట్లో ఇచ్చే సర్వీసెస్ మామూలుగా ఈ పిఆర్పి లాంటివి, మైక్రోనీడ్లింగ్ లాంటి అడ్వాన్స్ సర్వీసెస్ ప్లస్ ఇన్ బిట్వీన్ కొన్ని ఎస్థెటిక్ ప్రొసీజర్స్ కూడా పెడుతూ స్కిన్ని కంటిన్యూస్గా ట్రీట్మెంట్స్ ఇస్తూ మంత్లీ వన్స్ ఒక్కొక్క ట్రీట్మెంట్ షెడ్యూల్ చేస్తూ కంప్లీట్గా తగ్గించేయడం జరుగుతుంది. ఓకే, ఒక కాల్ తీసుకుందాం. హలో. హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? శ్రీకాంత్ అండి. ఓకే శ్రీకాంత్, చెప్పండి మీ డౌట్ ఏంటో అడగండి. అనురాధ మ్యామ్ ఉన్నారు. మాకు కొంచెం జుట్టు ఊడిపోతుంది. ఓకే, సో శ్రీకాంత్ గారు, జుట్టు ఊడిపోవడం అనేది మీకు అంటే ఒక్కసారి మాకు అను సెంటర్కి వచ్చినట్టయితే జుట్టు ఊడిపోవడం అనేది అసలు ఇంటర్నల్ ప్రాబ్లంతోనా లేకపోతే స్ట్రెస్ వలన ఆర్ న్యూట్రిషన్ డెఫిషియన్సీనా అనేది ఒకసారి మేము చెక్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే మీకు రిజల్ట్స్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, అది మళ్ళీ రియాకర్ అవ్వకుండా ఉంటుంది. సో మీకు ఒకసారి రండి, దగ్గరగా ఉన్నాను సెంటర్కి. మీకు జుట్టు ఊడిపోవడం అనేది చాలా ఇనిషియల్ స్టేజ్లో ఉంది, కొద్దిగా ఉంది, ట్రీట్మెంట్ అవసరం లేదనుకుంటే మీరు రెగ్యులర్గా బాగా కోంబ్ చేయండి మీ హెయిర్ని. తర్వాత అనూస్ హెయిర్ కేర్ ప్రోడక్ట్ ఉంది మీకు మార్కెట్లో, అది రెగ్యులర్గా కొన్నిసార్లు వాడండి. కోంబింగ్ మట్టుకు రెగ్యులర్గా చేస్తూ ఉండండి. సో దాంతో మీకు కవర్ అయిపోతుంది. అలా అవ్వకపోతే మట్టు కంపల్సరీగా దగ్గరగా ఉన్నాను సెంటర్కి రండి. ఇనిషియల్ స్టేజ్లో కాకుండా ఎక్కువగా ఉంటే కంపల్సరీగా మీకు ప్రొఫెషనల్ హెల్ప్ అవసరం అవుతుంది. మేము ఇచ్చే ట్రీట్మెంట్స్తో మీకు ఇమీడియట్గా 2 వీక్స్లో హెయిర్ లాస్ కంట్రోల్ అవుతుంది. ఆ తర్వాత మీకు హెయిర్ రీగ్రోత్ కూడా కనిపిస్తుంది. ఓకే మ్యామ్, ఇప్పుడు చాలామంది ఏంటంటే ఎంత డైట్ చేసినా లేకపోతే ఎంత ఎక్సర్సైజ్ లేకపోతే వాక్ ఏది చేసినా సరే వెయిట్ తగ్గరు కొంచెం కూడా. ఎట్ ది సేమ్ టైం కొంతమంది ఇప్పుడు వెజిటేబుల్స్ డైట్ అని లేకపోతే ఫ్రూట్స్ డైట్ అని, అంటే ఓన్లీ ఇంకా ఏం తినకుండా ఓన్లీ వెజిటేబుల్స్ లేకపోతే ఓన్లీ ఫ్రూట్స్ అన్న లేకపోతే మిక్స్డ్ ఇలా తింటూ ఉంటారు కదా. సో దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, నిజంగా వెయిట్ లాస్ ఉంటుందా? ఎట్ ది సేమ్ టైం ఫ్రూట్స్ లైక్ మ్యాంగో కానీ బనానాలో ఎక్కువ షుగర్ లెవెల్స్ ఉంటాయి కదా, సో అది తినటం వల్ల మళ్ళీ వెయిట్ తగ్గే ఛాన్సెస్ ఎంతవరకు తగ్గుతాయి? ఫ్రూట్స్లో కూడా చాలామంది ఫ్రూట్స్ తింటే అది డైట్ ఆహారం కాదు, జస్ట్ మేమేమీ తినట్లేదని ఫీల్ అవుతారు మీరు చెప్పినట్టుగా. సో ఫ్రూట్స్లో పాపుగా షుగర్ ఎక్కువగా ఉండేవి మనకి సీతాఫల్ లాంటివి, మ్యాంగోస్ లాంటివి, వాటిలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, క్యాలరీస్ ఉంటాయి, వెయిట్ కూడా పుటాన్ అవుతారు ఏం తినలేదని ఫీల్ అయినా. సో అలా కాకుండా డ్రాస్టిక్గా ఓన్లీ ఫ్రూట్స్ డైట్ మీదే కంప్లీట్గా ఉన్నా కూడా మనకి బాడీలో ప్రోటీన్ లాంటివి అదర్ న్యూట్రియంట్స్ సప్లై ఉండదు. కాబట్టి టెంపరీగా తగ్గినా అది లైఫ్ లాంగ్ అలా ఉండడం సాధ్యం కాదు. కాబట్టి మళ్ళీ రీగెయిన్ అవ్వడం చాలా ఫాస్ట్గా అయిపోతారు. సో ఇలాంటి డ్రాస్టిక్ డైట్స్తో తగ్గి మళ్ళీ పెరిగి తగ్గి ఏమవుతుందంటే బాడీలో మెటబాలిజం లో అయిపోతుంది, మెటబాలిక్ సిండ్రోమ్ స్టేజ్లోకి వెళ్ళిపోతారు. సో అలాంటివి డ్రాస్టిక్ డైటింగ్స్ చేయకుండా ఉండడం మంచిది. అండ్ మంచి ఆహారం అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, మనం తీసుకునే ఆహారంలోనే క్వాంటిటీ కంటే క్వాలిటీ ఆహారం మీద ఫోకస్ చేస్తూ పూర్తిగా తృణధాన్యాలు, కంప్లీట్గా ఫైబర్ ఉండేవి, అలాగే మనకి ఈవెన్ షుగర్స్ లాంటివి కట్ చేసుకోవడము, కార్బ్స్లో కూడా సింపుల్ కార్బ్స్ కట్ చేసి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడము, మంచి ప్రోటీన్ హెల్దీ ప్రోటీన్ తీసుకోవడము, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అండ్ క్వాలిటీ డైట్ మీద ఫోకస్ చేయడం మంచిది. ఇలాంటి డ్రాస్టిక్గా ఓన్లీ ఫ్రూట్ డైట్ మీద ఉండడం లాంటివి వెయిట్ లాస్కి అంత మంచిది కాదు. అప్పటికప్పుడు టెంపరీగా తగ్గినా కూడా అది లాంగ్ లాస్టింగ్ కాదు, ఓవరాల్గా లాంగ్ పీరియడ్లో హెల్త్, మెటబాలిజం అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ కాల్. హలో, చెప్పండి రాంబాబు గారు, మీ క్వశ్చన్ ఏంటి? మాకు పింపుల్స్ బాగా వస్తున్నాయండి, అసలు మెడిసిన్ వాడినా తగ్గట్లేదు. రాంబాబు గారు, పింపుల్స్ అనేవి మామూలుగా
హెరిడిటరీగా వచ్చే సమస్య ఇది. అందులో మగవాళ్ళలో ఇది ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఆండ్రోజన్ హార్మోన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మెన్లో ఎక్కువగా ఉంటుంది, ఆయిలీనెస్ ఎక్కువగా ఉంటుంది విమెన్తో పోలిస్తే. సో ఎక్కువ ఎప్పుడైతే ఆయిల్ గ్లాండ్స్ ఎక్కువ పనిచేస్తాయో న్యాచురల్లీ పింపుల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. దానికి తోడు ఎక్కువగా బయట తిరగడము, ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం, ఇవన్నీ కూడా అంటే పొల్యూషన్కి, డస్ట్కి ఎక్స్పోజ్ అవ్వడం, వీటన్నిటితో కూడా ఇంకా ఇన్ఫెక్షన్ పెరుగుతుంది. సో మీరు ఒకసారి రండి అను సెంటర్కి. చక్కటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, డాక్టర్స్ కూడా అందుబాటులో ఉన్నారు మీకు. సో ప్రాపర్గా మేము అంటే మీకు ఇంటర్నల్గా కూడా ఉన్న చేంజెస్ ఏం అవసరమో, అలాగే మీకు ఏమన్నా మెడికేషన్ అవసరమా, ఏ స్టేజ్లో ఉంది మీ యాక్నే, అలాగే ఎక్స్టర్నల్గా ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇవ్వాలి అన్నీ ప్రాపర్గా ప్లాన్ చేస్తాము. కంప్లీట్గా తగ్గే వరకు ఇవ్వచ్చుది. తగ్గాక కూడా మళ్ళీ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దగ్గరగా ఉన్న అను సెంటర్కి వచ్చి మీరు ట్రీట్మెంట్ తీసుకొని కంప్లీట్గా తగ్గించుకోవచ్చు, వరి చేయాల్సిన పని లేదు. ఓకే మ్యామ్. కొంతమంది ఏం చేస్తారంటే షాంపూస్ మార్కెట్లో ఏవి కొత్త కొత్త వస్తుంటే ట్రై చేస్తుంటారు. ఇంకొంతమంది ఒకే దానికి స్టిక్ ఆన్ అయి ఉంటారు కదా. సో అసలు షాంపూస్ ఏ బేసిస్ మీద యూజ్ చేయాలి అండ్ ఏ షాంపూ మన హెయిర్కి సెట్ అవుతుందో మనం ఎలా తెలుసుకోవాలి? షాంపూస్ అనేవి మామూలుగా ఏంటంటే స్కిన్కి సంబంధించి కానీ హెయిర్కి సంబంధించి కానీ మనం ఒకసారి రెగ్యులర్గా సెట్ అయిపోయి మనకి అలవాటైనవి ఫాస్ట్గా ఎక్కువగా ప్రోడక్ట్స్ మారుస్తూ ఉంటే స్కిన్ యాక్సెప్ట్ చేయదు. సో ఇది ఎక్కువగా రియాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. స్కిన్కైనా కూడా ఒక చాలా ఏళ్ళ నుంచి వాడుతున్న ప్రోడక్ట్ మార్చాల్సి వస్తే జాగ్రత్తగా మార్చాలి, ఫ్రీక్వెంట్గా చేంజ్ చేస్తూ పోకూడదు. తర్వాత ఈవెన్ షాంపూస్తో చాలామంది ఏంటంటే వాడి దాంతో హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందని అదొక కంప్లీట్ ట్రీట్మెంట్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే జుట్టు పెరగడానికి కంప్లీట్గా ఉపయోగపడుతుందని. షాంపూ ఎంతవరకు జస్ట్ స్కాల్ప్ అండ్ హెయిర్ని క్లీన్ చేయే వరకు షాంపూ రోల్. అయితే అందులో వాడే యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ డెఫినెట్గా రూట్ కొంత స్ట్రెంత్కి హెల్ప్ చేస్తాయి, కానీ కంప్లీట్గా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసే ప్రొసీజర్ షాంపూ చేయలేదు. షాంపూలోనే అన్నీ కంట్రోల్ చేయగలిగే ఇది ఉన్నట్టయితే ఇన్ని ట్రైకోస్కాల్ప్ ట్రీట్మెంట్స్ కానీ అదర్ డెర్మటాలజికల్ ప్రొసీజర్స్ కానీ అసలు ఇవ్వాల్సిన అవసరమే లేదు. సో షాంపూ అనేది డెఫినెట్గా హెల్ప్ అవుతుంది, కానీ సడన్ ఎక్స్టెంట్ అంతే. అంటే పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ప్రోగ్రామ్. మేము అన్ని ట్రైకోస్కాల్ప్ ట్రీట్మెంట్స్తో పాటు రెగ్యులర్గా షాంపూ కూడా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాము, ఎందుకంటే ఇది కూడా హెల్ప్ చేస్తుంది, హోమ్ కేర్ లాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ కాల్. హలో, చెప్పండి రవి గారు, మీ డౌట్ ఏంటో అడగండి. అనురాధ మ్యామ్ ఉన్నారు. నేను ఇప్పుడు ఎక్కువగా జుట్టు అనేది ఊడిపోతుంది. ఏజ్ అనేది 24. ఓకే, 20. హలో హలో చెప్పండి. నమస్కారం, చెప్పండి. అదే నా ఏజ్ అనేది 24 మేడం. ఓకే, అది ఇంట్రెకల్ అనేది వైట్ గా వచ్చేస్తున్నాను మేడం. అది ఏంటి కారణం వల్ల అనేది, అది శాంపుల్ వల్ల లేదంటే? వైట్ హెయిర్ అనేది షాంపూతో రాదండి. ఇది మనకు హెరిడిటరీ వారసత్వంగా వచ్చేది, ప్లస్ దాంతోపాటు స్ట్రెస్, అదర్ రీజన్స్ కూడా మనకి తొందరగా ప్రీమెచ్యూర్ గ్రేయింగ్కి కారణం అవుతున్నాయి. సో కొంచెం హెల్దీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ తగ్గించుకోవడము, దాంతోపాటు చక్కటి కేర్. ఎందుకంటే దీనికి మెడిసిన్స్ అంటూ ఏమీ లేవు. సో న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉన్న ప్రాపర్ ఆహారం తీసుకోవడము, నిద్ర సరిగా పోవడము, దాంతోపాటు మీరు అనూస్ హెన్నా ఎక్స్పర్ట్ ప్రోడక్ట్ మార్కెట్లో అందుబాటులో ఉంది. కెమికల్స్ ఏమీ వాడకండి. సో చాలామంది ప్రీమెచ్యూర్ గ్రే చూసి కంగారు పడి హెయిర్ డైస్ వాడతారు. హెయిర్ డైస్ వాడడం అంటూ మొదలు పెడితే మీకు తొందరగా ఇంకా బాగా తెల్ల వెంట్రుకలు పెరిగిపోతాయి. సో హెయిర్ డై వాడకుండా హెన్నా ఎక్స్పర్ట్ ప్రోడక్ట్ వాడండి. ఫస్ట్ హెన్నా వాడితే చాలు. మీకు ఇనిషియల్ స్టేజ్లో ఉంది, ఒక 10% ఉంది, పెద్దగా తెలియదు అనుకుంటే హెన్నా వాడండి. హెన్నా వాడడం వల్ల వైట్ హెయిర్ రెడ్ అవుతుంది, అది బ్లాక్ హెయిర్లో కలిసిపోతుంది. మీకు ఆ రెడ్ హెయిర్ కనిపిస్తోంది, ఇబ్బందిగా ఉంది అనుకున్నప్పుడు హెన్నా ఎక్స్పర్ట్కి వెళ్ళండి. హెన్నా ఎక్స్పర్ట్ మీకు 2 స్టెప్ ప్రొసీజర్ ఉంటుంది. ఇది బ్లాక్ కలర్ ఇస్తుంది హెయిర్కి. ఇది న్యాచురల్ బ్లాక్. ఇది కంప్లీట్గా లీఫ్ పౌడర్. ఇది న్యాచురల్ ఇంగ్రీడియంట్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీకు కలర్ కవరేజ్ ఇస్తుంది అండ్ హెయిర్ కూడా చక్కటి పోషన్ ఇస్తుంది, డాండ్రఫ్ అది లేకుండా. అలాగే మీకు చాలా లాంగ్ పీరియడ్ వాడినట్టయితే మళ్ళీ ఇది ప్రీమెచ్యూర్ గ్రేని మళ్ళీ బ్లాక్ చేసే అవకాశం కూడా ఉంది. సో రెగ్యులర్గా హెన్నా ఎక్స్పర్ట్ మీరు వాడుకోండి ఇంటి దగ్గర. మీకు వాడుకోవడంలో ఇబ్బంది ఉంటే అను సెంటర్కి రండి, అక్కడ మా స్టాఫ్ మీకు అప్లై చేసి ఎలా మీకు అన్ని ప్రొసీజర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది మార్కెట్లో అందుబాటులో ఉంది, అలాగే మా అన్ని క్లినిక్స్లో కూడా ఈ ప్రోడక్ట్ అందుబాటులో ఉంది. ఓకే, నెక్స్ట్ కాల్. హలో, నమస్కారం మేడం. చెప్పండి ప్రశాంత్, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. మేడం వచ్చేసి టీనేజ్ లో ఈ జుట్టు పండడం అనేది ఇది విటమిన్ లోపమా లేకపోతే ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వలన తెలుసుకోవాలనుకుంటున్నాను. ప్రశాంత్ గారు,
మామూలుగా ఇది వారసత్వంలో వచ్చేది. అయితే ఇంతకుముందు జనరేషన్లో లేదు, ఇప్పుడు ఎక్కువగా ఉండడానికి కారణం మన లైఫ్ స్టైల్, స్ట్రెస్ అన్నీ కూడా, మన స్లీపింగ్ హ్యాబిట్స్ ప్లస్ ఇవన్నీ కూడా న్యూట్రిషన్ డెఫిషియన్సీ అన్నీ కూడా ఏమవుతుందంటే మీకు తొందరగా ప్రీపోన్ చేస్తున్నాయి ఈ సమస్యని. సో మీరు హెల్త్ కేర్ తీసుకుంటూ మంచి ఆహారం తీసుకోవడము, బాగా సరిపడా నిద్ర, రోజు 8 గంటలు నిద్ర సరిపడా పడుకోవడము, దీంతోపాటు న్యాచురల్ ప్రోడక్ట్ వాడండి. అంటే మీరు కలరింగ్ కోసమని డై వాడకండి, అది ఇంకా సమస్యను పెంచుతుంది. సో హెయిర్ డై వాడకుండా హెన్నా ఎక్స్పర్ట్ మీకు మార్కెట్లో అందుబాటులో ఉంది. మీకు స్టార్టింగ్లో ఉంది, కొద్దిగానే ఉన్నాయి తెల్ల వెంట్రుకలు అనుకుంటే అనూస్ హెన్నా వాడండి. హెన్నా కూడా కెమికల్ ఫ్రీ హెన్నా వాడడం చాలా ఇంపార్టెంట్. మార్కెట్లో ఉన్న దాదాపుగా అన్ని హెన్నాస్లో కూడా కెమికల్ ఉంది. సో అది కూడా మీకు హెయిర్ డై లానే. సో అనూస్ హెన్నా వాడండి. మీకు రెడ్ కలర్ వద్దు, కనిపిస్తోంది రెడ్ వద్దు, బ్లాక్ కావాలనుకుంటే, మీకు న్యాచురల్ బ్లాక్ అలాగే తెలియకూడదు అనుకుంటే మీరు హెన్నా ఎక్స్పర్ట్ వాడుకోవచ్చు. ఇది వాడుతూ ఉంటే మీకు లాంగ్ పీరియడ్లో చక్కగా మళ్ళీ రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. హెయిర్ సమస్యలు ఏమీ రాకుండా కూడా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కాల్ అశోక్. హలో మేడం, మాకు వైట్ హెయిర్స్ ప్రాబ్లం మేడం. అది ఏజ్ 22 ఉంటుంది మేడం. ఓకే అండి, 80% ఉంటుంది మేడం వైట్ హెయిర్స్. సో అశోక్ గారు, 80% వైట్ హెయిర్స్ ఉంటే మీరు డై వాడకండి, అనూస్ హెన్నా ఎక్స్పర్ట్ వాడండి. సో హెన్నా ఎక్స్పర్ట్ మీకు 2 స్టెప్ ప్రొసీజర్ ఉంటుంది. ఫస్ట్ మీరు హెన్నాను తీసుకుని, మీరు అనూస్ హెన్నా పౌడర్ తీసుకుని దాంట్లో బీట్రూట్ జ్యూస్లో మిక్స్ చేయండి, బాగా దోసపిండిలాగా మిక్స్ చేసి. ఇది మీరు 2-3 మంత్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, పెద్ద బాక్స్లో మిక్స్ చేసుకుని. మీరు 10 డేస్కి ఒకసారి మీకు వీలున్నప్పుడు, టైం దొరికినప్పుడు మార్నింగ్ లేవగానే ఈ హెన్నా అప్లై చేసుకోండి. ఫస్ట్ టైం మట్టుకు ఒక 2 times 3 times కంటిన్యూస్గా ఓన్లీ హెన్నా అప్లై చేసుకోండి. చక్కగా హెయిర్ రెడ్ అయ్యాక అప్పుడు హిందీ బ్లాక్ అప్లై చేయండి. అది 45 minutes to 1 hour అప్లై చేస్తే చాలు. 2 సార్లు కూడా హెయిర్కు అప్లై చేశాక క్యాప్ వేసుకోండి. వాష్ చేసిన తర్వాత మీకు చక్కగా బ్లాక్ హెయిర్ వస్తుంది. నెక్స్ట్ టైం నుంచి 2 ఒకదాని తర్వాత ఒకటి లేయరింగ్ లాగా పెట్టుకోవచ్చు. ఇది మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే దగ్గరగా ఉన్న అనూస్ సెంటర్కి వచ్చి ఒకసారి పెట్టించుకోండి, 2 కలిపి మీకు ఐడియా వస్తుంది. అది రెగ్యులర్గా తర్వాత మీరు ఇంటి దగ్గర పెట్టుకోవచ్చు. ఓకే మ్యామ్, ఇప్పుడు అన్వాంటెడ్ హెయిర్ ఒక మేజర్ ప్రాబ్లం కదా. చాలామంది ఎక్కువగా వ్యాక్స్ లేకపోతే థ్రెడ్డింగ్ లేకపోతే షేవ్ అయినా లేకపోతే హెయిర్ రిమూవల్ క్రీమ్స్ యూస్ చేస్తూ ఉంటారు కదా. చాలామందికి అవేర్నెస్ లేక పర్మనెంట్గా హెయిర్ రిమూవ్ చేసుకుంటే ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో, లేకపోతే ఇప్పుడు అప్పర్ లిప్ చేసుకుంటే ఇంకెక్కడైనా, అంటే ఇది మనం కంప్లీట్గా బ్లాక్ చేస్తున్నందుకు ఇంకెక్కడైనా హెయిర్ వస్తుందేమో అని చెప్పేసి చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి కదా. సో అసలు ఎలాంటి సొల్యూషన్ ఉంది, పర్మనెంట్ సొల్యూషన్, అండ్ ఒక్కసారి ట్రీట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ రీఅక్కర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? హెయిర్ రిమూవల్లో ఎప్పుడూ కూడా ఒకసారి చేశాక రియాకర్ అవ్వదు. అయితే లేజర్తో ఛాన్సెస్ ఉన్నాయండి. లేజర్ అనేది రిమూవల్ మటుకే, రిడక్షన్ కాదు. ఇది FDA కూడా ఓన్లీ రిమూవల్ అప్రూవల్ ఇచ్చింది. సో మనం లేజర్ తీసుకున్నప్పుడు టెంపరీగా తగ్గుతుంది, కానీ అది పర్మనెంట్గా రాదని చెప్పలేము, కంప్లీట్గా కూడా తగ్గదు. సో లేజర్కి అనేది కంప్లీట్ సొల్యూషన్ కాదు. అలాగే మార్కెట్లో లేజర్ కాకుండా కొంతమంది బ్యూటిషియన్స్ ఈవెన్ ఎలక్ట్రాలసిస్ కూడా ప్రాక్టీస్లో ఉంది. ఈ ఎలక్ట్రాలసిస్తో కూడా మచ్చలు గుంటలు పడవచ్చు. అలాగే ఏంటంటే ఇది ఓన్లీ థిక్ హెయిర్ టార్గెట్ చేస్తుంది. సో ఈ 2 ప్రొసీజర్స్తో ఈ సమస్య ఉంది. అయితే అనూస్లో ఇచ్చే ఐబీ ప్రోబ్ ఏంటంటే ఇది మచ్చలు గుంటలు పడకుండా ఫైన్ హెయిర్, ఇది చాలా ఫైన్ ప్రోబ్ ఇది. సో సేఫ్ ప్రొసీజర్, ఇది పెయిన్లెస్ అంటారు, కానీ కొద్దిగా చీమ కుట్టినట్టుగా తెలుస్తుంది ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు. ఓన్లీ రూట్ మట్టుకే డిస్ట్రాయ్ అవుతుంది, బికాజ్ ఇన్సులేషన్ ఉంటుంది కాబట్టి కంప్లీట్గా ప్రోబ్కి అప్పర్ లేయర్స్ సేఫ్గా ఉంటాయి. కంప్లీట్గా ఫైన్ హెయిర్, గ్రే హెయిర్ కూడా తీసేయచ్చు. సో లేజర్తో అడ్వాంటేజ్ ఏంటంటే, అంటే పర్మనెంట్గా తగ్గకపోయినా కొంత పీరియడ్కి కొంత హెయిర్ని ఫాస్ట్గా, అంటే ఒక ట్రీట్మెంట్ టీడీఎస్గా ఉండదు. ఒక ట్రీట్మెంట్లో ఒక షార్ట్లో దాదాపుగా ఒక 50 to 100 హెయిర్స్ టార్గెట్ అవుతాయి, అరౌండ్ ఎక్కువగా హెయిర్. అదే ఐబీ ప్రోబ్ కానీ ఎలక్ట్రాలసిస్ ఏంటంటే ఒక్కొక్క హెయిర్ రూట్ని టార్గెట్ చేయాలి. సో సమయం ఎక్కువ పడుతుంది, దానికి ఒక సిట్టింగ్కి సమయం తక్కువ పడుతుంది లేజర్కి. సో ఆ కన్వీనియంట్ ఉంటుంది కాబట్టి మేము కూడా ఏం చేస్తామంటే లేజర్ ఉపయోగించి ఫస్ట్ ఒక 3-4 ట్రీట్మెంట్స్ లేజర్ ఇస్తాము. ఆ థిక్ హెయిర్ ఏదైతే కంట్రోల్ అయిపోగానే మిగిలిపోయిన మీడియం టైప్ థిన్ హెయిర్ అంతా ఐబీ ప్రోబ్తో కంప్లీట్ స్టార్ట్ చేసి ఐబీ ప్రోబ్తో తగ్గిస్తాము. సో అనూస్లో ఇచ్చే హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్ కంప్లీట్గా ఫైన్ హెయిర్తో సహా తెల్ల వెంట్రుకలు కూడా తీసేయచ్చు. అదే తెల్ల వెంట్రుకలు లేజర్తో అసలు తగ్గవు, అసలు రెస్పాండే అవ్వవు, అలాగే ఉండిపోతాయి తెల్ల వెంట్రుకలు. సో కంప్లీట్గా సొల్యూషన్ ఈ 2 ప్రొసీజర్స్తో ఇవ్వచ్చు. అలాగే మీరు ఇందాక అడిగినట్టుగా ఒక చోట తీస్తే ఇంకొక చోట రావడం అనేది జరగదు. అసలు ఇక్కడ తీసినందువల్ల ఇంకో చోట రావడం అనే దానికి అసలు సైంటిఫిక్ రీజనింగే లేదు అది. సో రూట్ను ఒకసారి మనం కంప్లీట్గా డిస్ట్రాయ్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆ రూట్ మళ్ళీ పనిచేయదు. సో కొన్నిసార్లు రేర్గా యాక్టివేషన్ ఆఫ్ న్యూ ఫాలికల్స్ అని, ఇది మన హార్మోనల్ చేంజెస్, దాంతో బాడీలో ఎక్కడైనా కొత్తగా కొన్ని వెంట్రుకలు రావచ్చు.
అది ట్రీట్మెంట్ ఏరియాలో రావాలని ఏం లేదు. సో కాబట్టి అసలు డిస్ట్రాయ్ అయిన ఫాలికల్ ఇంకెప్పుడు భవిష్యత్తులో రాదు. అండ్ పర్టికులర్గా అనూస్లో ఇచ్చే హెయిర్ రిమూవల్ ప్రొసీజర్లో కంప్లీట్గా ఫైన్ హెయిర్తో సహా మొత్తంగా తీసేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కాల్. హలో హలో, చెప్పండి నేను శ్రీనివాస్ రెడ్డి అప్సిగూడ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి, మీ డౌట్ ఏంటో అడగండి. అది మేడం గారు నమస్కారం, నేను శ్రీనివాస్ రెడ్డి అప్సిగూడ నుంచి మాట్లాడుతున్నాను. నమస్కారం శ్రీనివాస్ రెడ్డి. వైట్ హెయిర్స్ 70% ఉన్నాయి. ఓకే, నేను హెయిర్ డై వేసుకుంటే కళ్ళు రెడ్ గా అయిపోతున్నాయి, గొంతులో గరగరాని శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది. శ్రీనివాస్ గారు, సో మీరు హెయిర్ డై ఫస్ట్ మానేసేయండి శ్రీనివాస్ గారు. హెయిర్ డైతో సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇది చాలా స్ట్రాంగ్ కెమికల్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు ఏం చేయండి అంటే ఒక 1 వీక్ to 2 వీక్స్లో మీకు రూట్స్లో తెల్ల వెంట్రుకలు రాగానే మీరు ఆ రూట్స్కి మట్టుకే హెన్నా అప్లై చేయండి. అనూస్ హెన్నా ఫస్ట్ ఒక 2 times కంటిన్యూస్గా ఓన్లీ హెన్నా రూట్స్కి అప్లై చేయండి. రూట్స్ మీకు మంచి చక్కగా రెడ్ కలర్ వస్తాయి. అప్పుడు మీరు ఇమీడియట్గా హెన్నా ఈ ఇండి బ్లాక్, అందులోనే మీకు హెన్నా ఎక్స్పర్ట్లో ఇండి బ్లాక్ అని ఉంటుంది, అది హాట్ వాటర్లో మిక్స్ చేసి రూట్స్కి అప్లై చేయండి. అప్లై చేసి మీరు ఎవ్రీ టైం అప్లై చేసినప్పుడల్లా హెన్నా అప్లై చేసినా లేదా ఇండి బ్లాక్ అప్లై చేసినా కవర్ కంపల్సరీగా వేసుకోండి అప్లై చేయగానే. సో హెన్నా అయితే మీకు ఫస్ట్ టైం 2 hours పడుతుంది ఈచ్ అప్లికేషన్. అదే ఇండి బ్లాక్ అయితే 45 minutes to 1 hour చాలు. సో ఇండి బ్లాక్ సెకండ్ అప్లికేషన్ మీరు పెట్టగానే చక్కగా బ్లాక్ వచ్చేస్తుంది. ఇంకా ఇప్పటి నుంచి ఏంటంటే ఎవ్రీ టైం రూట్స్కి మట్టుకే పెడుతూ పోతే చాలు, మొత్తం హెయిర్కి ప్రోడక్ట్ పెట్టక్కర్లేదు. ఓన్లీ మీకు రూట్స్కి సరిపడా మిక్స్ చేసుకొని రూట్స్కి పెట్టుకోవచ్చు. సో ఇది రెగ్యులర్గా వాడుతూ ఉంటే మీకే తెలుస్తుంది డిఫరెన్స్. మీకు అసలు ఏ ఇబ్బంది ఉండదు, అలాగే హెయిర్ ఫాల్ ఉండదు, మీకు ఈ హెల్త్కి సంబంధించిన సమస్యలు ఏమీ ఉండవు, డాండ్రఫ్ లాంటిది ఉండకుండా చక్కగా హెయిర్ ఫాల్ కంట్రోల్లో ఉంటుంది, హెయిర్ కూడా హెల్దీగా ఉంటుంది మీకు. ఓకే మ్యామ్, ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో బ్యూటీ కోర్సెస్కి కూడా క్రేజ్ పెరిగింది కదా. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏ బ్యూటీ కోర్స్ చేస్తే ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి? బ్యూటీ కోర్స్కి అంటే వాళ్ళ క్వాలిఫికేషన్ని బట్టి అన్నిటికీ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయమ్మా. ఎందుకంటే బ్యూటీ ఇండస్ట్రీ అనేది ఎవ్రీ ఇయర్ ఒక 20 to 30% కాన్స్టాంట్గా గ్రో అవుతూనే ఉంది. అంటే ఎట్లాంటి ఎకనామిక్ కండిషన్స్లో కూడా ఈ ఇండస్ట్రీ గ్రో అవుతుంది. సో కాబట్టి అసలు ఎంతమంది కోర్స్ చేసినా కూడా ఎంప్లాయీస్ షార్టేజే ఉంది. ఎందుకంటే మా కోర్స్ అవుతున్నప్పుడే మేము కంప్లీట్గా అన్నీ కూడా రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. 100% ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తాం అన్ని కోర్సెస్కి. అదే అడ్వాన్స్ డిప్లొమా ఇన్ కాస్మెటాలజీ 5 to 6 months పడుతుంది. దీంట్లో కూడా 100% రీప్లేస్మెంట్స్, అంటే కోర్స్ చేస్తున్నప్పుడే బ్యూటీషియన్ జాబ్స్ వస్తాయి. అలాగే సెడెస్కో చేసే వాళ్ళకి ఇంకా నెక్స్ట్ లెవెల్ జాబ్స్ వస్తాయి అన్నమాట. అలాగే ఇది వీక్లీ ట్వైస్ ఇయర్లీ ట్వైస్ ఈ కోర్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. అలాగే ఎంఎస్సి కాస్మెటాలజీ ఇయర్లీ వన్సే కండక్ట్ చేస్తాం ఇది, ఎందుకంటే JNTU కొలాబరేషన్తో ఇచ్చేది. సో ఇప్పుడు అడ్మిషన్ స్టార్ట్ అవుతాయి ఈ మంత్ మాకు. అలాగే ఆగస్ట్లో క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోతాయి ఎంఎస్సికి. సో ఇది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ కాబట్టి ఇండస్ట్రీలో టాప్ పొజిషన్స్, బెస్ట్ పొజిషన్స్ ఓన్గా ఓపెన్ చేసుకోవాలన్నా ఫ్రీలాన్సింగ్కి అన్ని వాటికి స్కోప్ ఉంటుంది. ఏ ఇండస్ట్రీలో అయినా వర్క్ చేయొచ్చు బ్యూటీ పరంగా. అలాగే అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకు కూడా బయట అవుట్ ఆఫ్ ఎక్కడైనా జాబ్ చేయాలన్నా కూడా ఉపయోగపడతాయి ఈ కోర్సెస్. సో మాకు బ్రాంచెస్ ఇక్కడ సోమాజిగూడ, హైదరాబాద్ సోమాజిగూడలో ఉంది. అలాగే వైజాగ్లో, విజయవాడలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి బ్యూటీ కోర్స్ కండక్ట్ చేసేవి. సో ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఎక్కడైనా ఈ ప్లేసెస్లో విజయవాడ, వైజాగ్, హైదరాబాద్లో ఎన్రోల్ చేసుకోవచ్చు కాల్ చేసి. ఓకే, నెక్స్ట్ కాల్. హలో చెప్పండి విజయేందర్ గారు, మీ డౌట్ ఏంటి? భూపాలపల్లి నుంచి వెళ్ళి మేము ఏం లేదు, ఇప్పుడు మాకు వైట్ హెయిర్స్ ఉంటే 2 years. హలో విజయేందర్ గారు చెప్పండి. 2 years వాడితే అది మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. అయితే 2 years వాడినామండి బ్లాక్ రోజ్ అవి అని. ఓకే, వాడితే 2 సంవత్సరాలు వాడితే పడ్డది, మళ్ళా ఏది వేసిన సుతం దురద, తుమ్ములు వస్తాయి అన్ని. ఓకే, చీమిడి వస్తుంది. వస్తే వేరే రెడ్ బాబద్ది వాడతాను, రంగోలి అనేది వాడితే అది పడుతుందండి. మీరు హెన్నా గురించి చెప్తున్నారా అండి, హెయిర్ కలర్, హెయిర్ డై గురించి చెప్తున్నారా శ్రీనివాస్ గారు? హెయిర్ డ్రై గురించి చెప్తున్నాం మేము. సో హెయిర్ డైతో మీకు అంటే కెమికల్సే, అన్ని కెమికల్సే అండి. అందులో కొన్ని బాగా స్ట్రాంగ్గా ఉంటాయి, కొన్ని కొద్దిగా బెటర్ బఫర్డ్ కెమికల్స్ ఉంటాయి. కానీ వాటన్నిటితో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అమోనియా ఉన్న, అమోనియా ఫ్రీ కొంచెం బెటర్ అందులో కూడా. అమోనియా ఉన్నది ఇంకా స్ట్రాంగ్ స్మెల్తో ఉంటుంది మీకు డై.
సో ఏ డై వేసుకున్నా కూడా అది కెమికలే కాబట్టి దాంతో ఉండే సైడ్ ఎఫెక్ట్స్ దాంతో ఉంటాయి. ఇది మీరు గూగుల్ చేసుకొని కూడా చెక్ చేసుకోవచ్చు హెయిర్ డైతో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది. సో హెయిర్ డై ఫస్ట్ మానేసేయండి. నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా మీరు హెయిర్ డై పెట్టుకొని ఉన్నట్టయితే మానేసి మీకు రూట్స్ తెల్ల వెంట్రుకలు రాగానే రూట్స్లో ఇంకా గ్రే హెయిర్ వచ్చింది అనుకోగానే ఆ గ్రే హెయిర్కి మట్టుకు హెన్నా ఫస్ట్ 1-2 సార్లు అప్లై చేసుకొని తర్వాత దానిపైన ఇండి బ్లాక్ అప్లై చేయండి. నెక్స్ట్ టైం అప్లికేషన్ 2 కలిపి ఫస్ట్ హెన్నా కొంత లేయర్ తర్వాత దానిపై నుంచి ఇండిగో లేయర్ పెడుతూ మీరు ఒకే అప్లికేషన్లో కంప్లీట్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి హెన్నా ఎక్స్పర్ట్ వాడడం మొదలైతే మీకు కరెక్ట్గా పెట్టుకోవడం అలవాటై సెట్ అయితే అది సెట్ అవ్వడానికి ఒక 2-3 అప్లికేషన్స్ పడుతుంది. మీకు కొంచెం ఫస్ట్ టైం డార్క్ మెరూన్ వచ్చినట్టు బ్రౌన్ షేడ్ వస్తుంది, అలాగే 2-3 అప్లికేషన్లో చక్కగా మంచి బ్లాక్ వచ్చేస్తుంది. ఇంకా మీకు అది అలవాటు అయితే ఆ ప్రోడక్ట్ వదిలిపెట్టరు, మీరు ఇంకా డై ఎప్పుడు కూడా పెట్టుకోరు. సో ఇది వాడినట్టే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, పోగా సైడ్ ఎఫెక్ట్స్ లేకపోవడమే కాకుండా మీకు హెయిర్కు చక్కని పోషన్ ఇస్తూ ఇది డాండ్రఫ్ను కంట్రోల్లో పెడుతుంది. మీ హెయిర్ ఫాల్ను కూడా అంటే మీకు ఫ్యూచర్లో ట్రైకోస్కాల్ప్ ట్రీట్మెంట్స్ అవసరం లేకుండా ఇది చక్కటి పోషన్ ఇస్తుంది. సో వెంటనే హెన్నా ఎక్స్పర్ట్ వాడడం మొదలు పెట్టండి. మీకు వాడుకోవడంలో ఇబ్బంది ఉంటే అను సెంటర్కి వచ్చి పెట్టించుకోండి. ఓకే మ్యామ్, ఇప్పుడు హెన్నా విషయానికి వస్తే చాలామంది కన్ఫ్యూజన్ ఏంటంటే అందులో ఏం ఇంగ్రీడియంట్స్ యూస్ చేయాలి మిక్స్ చేసేటప్పుడు, అండ్ ఒకసారి అప్లై చేసిన తర్వాత ఎంతసేపు పెట్టుకోవాలి, అండ్ హౌ ఆఫెన్ అంటే ఎన్ని డేస్ గ్యాప్ ఇవ్వాలి, అండ్ కొంతమంది నైట్ పెట్టుకొని కంప్లీట్ ఓవర్ నైట్ ఉంచుకుంటారు కదా, సో అది దానివల్ల ఏమైనా రిజల్ట్స్ ఉన్నాయి, ఎక్స్ట్రా రిజల్ట్స్ ఉంటాయా? మంచి ప్రశ్న అడిగారమ్మా. హెన్నాకి చాలామందికి డౌట్ ఉంటుంది ఎలా అనేది. హెన్నా కలరింగ్ కోసం పెట్టుకుంటున్నప్పుడు ఎప్పుడూ కూడా బీట్రూట్ జ్యూస్లో కూడా మొత్తం మిక్సీ పట్టి దాంట్లోంచి పిప్పి తీసి ఆ జ్యూస్లో పౌడర్ యాడ్ చేసి దోసపిండిలాగా కలిపేసి ఫ్రిడ్జ్లో ప్రిజర్వ్ చేసేసుకోవచ్చు. ఇది ఒక 3-4 months. సో అవసరం ఉన్నప్పుడు తీసి డైరెక్ట్గా మనకు గ్రే హెయిర్ మీద అప్లై చేసి ఫస్ట్ టైం పెట్టుకున్నప్పుడు మినిమం 2 to 3 hours పెట్టుకోవాలి. రెగ్యులర్గా పెట్టుకునేప్పుడు 1.5 to 2 hours సరిపోతుంది. సో ఇది ఇలా పెట్టుకున్నప్పుడు ఏంటంటే రెడ్ కలర్ వస్తుంది. పెట్టుకోగానే హెయిర్ క్యాప్ వేసుకోవాలి, అలాగే వదిలేస్తే చాలా డ్రై అయిపోతుంది హెయిర్, పౌడర్ కూడా డ్రై అయిపోతుంది అది గాలికి ఎక్స్పోజ్ అయ్యి. సో క్యాప్ పెట్టుకొని ఒక 2 hours ఉంచి చక్కగా వాష్ చేసేసుకొని ప్లెంటీ ఆఫ్ వాటర్తో నార్మల్ షాంపూ డైల్యూటెడ్ షాంపూ పెట్టుకొని వాష్ చేసుకొని ఈవెన్ కండిషనర్ పెట్టుకుని వాష్ చేసినట్టయితే కండిషనర్ పెట్టుకొని ఒక 2-3 minutes క్యాప్ వేసేస్తే హెయిర్కి ఆ కండిషనర్ కూడా ప్రాపర్గా అబ్జర్వ్ అవుతుంది హెయిర్కి. తర్వాత క్యాప్ తీసేసి మళ్ళీ చక్కగా వాష్ చేస్తే అసలు హెన్నా పౌడర్ ఏమీ ఉండదు, చక్కగా మంచి హెయిర్ నార్మల్గా వస్తుంది, అసలు డ్రైనెస్ ఉండదు, హెయిర్కి ఏమీ ఉండదు. ఎవరికైనా సహజంగా డ్రై ఉన్న వాళ్ళైతే ముందు ఆయిల్ అప్లై చేసుకొని ఈ హెన్నా పెట్టుకున్నట్టయితే సరిపోతుంది. సో ఇలా రెగ్యులర్గా వాడుకున్నట్టయితే అసలు డ్రైనెస్ కాదు, ఏమీ ఉండదు, చక్కగా హెయిర్ హెల్తీగా ఉంటుంది హెన్నా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పినందుకు. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 News.